ఎమోషన్స్ వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ మీద కూడా మంచి ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. కాబట్టి స్వర్గం తయారు చేసుకోవాలా, నరకం తయారు చేసుకోవాలా అనేటువంటిది కంప్లీట్‌గా మన చాయిస్. మన ఇష్టం మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే కావాలని ఎవరు నరకాన్ని క్రియేట్ చేసుకోరు. ఇది కూడా ఒక పాయింటే. అందరూ జీవితం సంతోషంగా ఉండాలనే అంటారు. దానికోసం తాకులాడతారు. కాస్ట్లీ కాస్ట్లీ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది బట్టలు పిచ్చి ఉంటుంది. కొత్త బట్టలు ఎప్పుడు కొంటూనే ఉంటారు. ఎందుకు వాళ్ళకి అదొక థెరపీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ సంథింగ్ కాల్డ్ రిటైల్ థెరపీ. రిటైల్ థెరపీ అంటే ఏంటంటే మనకి మనసు బాలేనప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు మనకు నచ్చినవి షాపింగ్ చేస్తే కూడా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో కొంతమంది అది కూడా చేయకపోయినా జస్ట్ వెళ్లి కొత్త కొత్త వస్తువులని మరి ఈ మధ్యన ఇది కూడా ఒక థెరపీ తయారైంది. వాళ్ళు కొనరు. జస్ట్ షాపింగ్‌కని వెళ్తారు, ట్రైల్ వేసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, కాసేపు ఆ మాల్‌లో టైమ్ స్పెండ్ చేసి వస్తారు. అది కూడా ఒక రకమైన థెరపీ కింద పనికొస్తుంది. దీన్ని విండో షాపింగ్ థెరపీ అంటారు. ఏమీ కొనరు. కానీ అన్నీ ట్రై చేస్తారు, అన్నీ చూస్తారు, కొత్తవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఈ విధంగా మానసిక శాంతి కోసం మనుషులు ఇప్పుడు ఫాలో చేయని థెరపీలంటూ లేవు. ఏదో లాఫ్టర్ థెరపీ అంటారు. పార్క్‌లో ఒక గ్రూప్ వాళ్ళందరూ కూడా కలిసి బిగ్గరగా నవ్వుతూ ఉంటారు. దీని వరకు లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి. సో చూసారా ప్రపంచం ఎంత వింతగా తయారైంది అంటే, దుఃఖపడ్డానికి మన ఇల్లు సరిపోతుంది. కానీ సుఖపడాలి అంటే దానికి ఒక క్లబ్బో కావాలి, ఒక మాలో కావాలి, ఒక కొత్త డ్రెస్సో కావాలి. సో దుఃఖం అనేటువంటిది నేచర్ కింద చేసేసుకొని ఏదైతే మన ఒరిజినల్ నేచర్ అనే సుఖం ఏదైతే ఉందో దాన్ని మనం పరాయదానిగా చేసేసుకున్నాం. అందుకే రావణుడి యొక్క చెరసాలలో సీతాదేవి ఉన్నట్టుగా చూపెట్టారు. కానీ ఇప్పుడు ఆత్మరూపి సీతలన్నీ కూడా పంచవికారాల యొక్క రావణుడి యొక్క చెరలో బందీగా ఉంది. ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో ఆత్మ శోకవాటికలో ఉన్నటువంటి సీతలాగా శోకవాటికలోనే ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక జీవన విధానం ఏదైతే ఉందో ఇది కేవలం వైరాగ్యం కోసమో, ముక్తి కోసమో, జీవన్ముక్తి కోసం మాత్రమే కాదు. మన జీవితాన్ని స్వర్గంగా, నరకంగా చేసుకోవాలి అన్నా, మన ఈ సుందరమైన భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా చేయడానికి కూడా మిస్ అవుతున్న